హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో ఇవాళ మనం చర్చించబోయే అంశం ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డెంటిస్ట్రీ అండ్ ద వెరీ బేసిక్ థింగ్. మనం రోజు పొద్దున లేవగానే చేసే పని ఏంది? పళ్ళు తోముకోవడం, అంటే పళ్ళు బ్రష్ చేయడం. సో ఇక్కడ చాలామంది రోజు బ్రష్ చేస్తారు, అయినా కూడా ఇష్యూస్ ఉంటాయి. అంటే నాకు చాలామంది పేషెంట్స్ వచ్చి అడుగుతారు, సార్ నేను డైలీ బ్రష్ చేస్తా, ఏం తిన్నా కూడా నోట్లో వాటర్ స్పూన్ పుక్కరించుకొని ఉమ్మేస్తా, చాలా హైజీన్ మెయింటైన్ చేస్తా, అయినా నాకే ఎందుకు సార్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం అని. సో ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఎట్లా బ్రష్ చేసుకోవాలి, ఎలాంటి బ్రష్ వాడాలి, ఏమేమి ఎలాంటి పేస్ట్ వాడాలి, బ్రషింగ్ టెక్నిక్. సో బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మా యొక్క సెంటర్స్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్లో కలవు. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, మనం పొద్దున్న లేవగానే చేసే ఫస్ట్ పని ఏంది? బ్రష్ చేయడం. బ్రషింగ్లో మనకి ఏమేమి వస్తుంది? టూత్ బ్రష్, టూత్ పేస్ట్ అండ్ బ్రషింగ్ టెక్నిక్. ఈ బ్రష్ తీసుకుంటే కనుక మనకు చూడడానికి ఈ రకంగా ఉంటుంది. దీన్ని హెడ్ అంటాము, దీన్ని మనం హ్యాండిల్ అంటాం. సో ఈ హెడ్ అనేది మన నోట్లోకి వెళ్ళే భాగము, హ్యాండిల్ అనేది మనకు పట్టుకోవడానికి. సో ఈ రకమైన హ్యాండిల్ వస్తుంది. సో దట్ ఇది పట్టుకోవడానికి మనకు అనువుగా ఉంటుంది. సో మామూలుగా ఎట్లా బ్రష్ చేస్తాము అని అంటే, మనం ఈ రకంగా బ్రష్ చేస్తాం. సో ఇక్కడ తీసుకుంటే ఈ హెడ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి లార్జ్ హెడ్ వస్తుంది అండ్ స్మాల్ హెడ్ వస్తుంది. సో ఎక్కువగా బ్రషెస్ మనం లార్జ్ హెడ్డే చూస్తుంటాము, కానీ స్మాల్ హెడ్ బ్రషెస్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, ఇప్పుడు మన నోట్లోకి లోపల వరకు వెళ్ళాలి అంటే ఈ లార్జ్ హెడ్ అనేది వెళ్ళకపోవచ్చు. అందుకే చాలామందికి ఏమవుతుంది, జ్ఞానదంతం దగ్గరనే పళ్ళు పుచ్చిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బ్రష్ అనేది అక్కడ రీచ్ కాదు. అప్పుడు మనం ఏం చేయాలి? స్మాలర్ హెడ్ ఉన్న బ్రష్ తీసుకుంటే బెటర్. సో అప్పుడు ఏమవుతుంది, లోపల వరకు కూడా రీచ్ అవుతుంది. ఎందుకంటే కొందరికి మౌత్ ఓపెనింగ్ పెద్దగా లేకపోయినా కూడా, లేదు వి షేప్ జా ఉన్నా కూడా మనకు అక్కడ వరకు పోలేక ఛాన్స్ ఉంటుంది. సో అట్లా కాకుండా కొందరికి అయితే ఈవెన్ చిన్న పిల్లల బ్రషెస్ ఉంటాయి కదా, అవి చిన్నగా ఉంటాయి, అవి అయితే ఈజీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాంటివి కూడా అడ్వైజ్ చేస్తాం. సో బ్రష్ హెడ్ అనేది మరీ పెద్దగా ఉండకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి బ్రిజిల్స్ అంటే ఏంటిది? మన టూత్కి టచ్ అయ్యి క్లీన్ చేసేటువంటి సర్ఫేస్ని మనం బ్రిజిల్స్ అంటాం ఇవన్నీ. సో ఈ బ్రిజిల్స్ అనేటివి ఏ రకంగా ఉండాలి అని అంటే, స్ట్రేట్గా ఉండాలి. స్ట్రేట్గా ఉంటేనే మన టీత్కి అది బాగా క్లీన్ చేయగలుగుతుంది. టీత్ పైన ఉన్న ప్లాక్ అంటాం కదా, బ్యాక్టీరియల్ మాస్, ఆ బ్యాక్టీరియల్ మాస్ని ప్రాపర్గా క్లీన్ చేయగలుగుతుంది. ఒకవేళ బ్రిజిల్స్ కనుక స్ట్రేట్గా లేకుండా ఫ్లవర్ లాగా, అంటే ఇట్లా వంగిపోయి ఇట్లా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది అనేది మనము ప్రాపర్గా క్లీన్ చేయలేదు. సో బ్రిజిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రేట్గా ఉండకుండా ఆ రకంగా వంగిపోవడానికి గల కారణాలు ఏముంటుందంటే, మనం ఏం చేస్తాం, మామూలుగా బ్రష్ హ్యాండిల్ ఇట్లా పట్టుకుంటాం, ఇట్లా పట్టుకొని ఈ రకంగా బ్రష్ చేస్తాం. ఈ రకంగా బ్రష్ చేసినప్పుడు ఏమవుతుందంటే, దీనికి ఫోర్స్ అనేది ఈ ఎల్బో నుండి వస్తూ ఉంటుంది. ఎల్బో నుండి వచ్చినప్పుడు ఏమైతే వెరీ హై ఫోర్స్ పడుతుంది. హై ఫోర్స్ తోటి మనం టూత్ మూమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా హై ఫోర్స్తో టూత్ మూమెంట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా హై ఫోర్స్ తోటి పడ్డప్పుడు ఏమవుతుంది, ఈ బ్రెజిల్స్ అనేది ఆటోమేటిక్గా మనకి ఈ రకంగా ప్రెస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్రెస్ అయిపోయే ఛాన్స్ అయిపోయి ఈ ఫ్లవర్ లాగా అవుతుంది. ఈ ఫ్లవర్ లాగా అయింది అని అంటే ఇమ్మీడియట్ బ్రష్ తీసి పక్కన పడేసి కొత్త బ్రష్ తీసుకోవాలి. సో అదే రకంగా యూజ్ చేయొద్దు. సో ఎప్పుడైనా బ్రష్ అనేది మనము ఫెదర్ టచ్ తోటే హోల్డ్ చేయాలి. లైక్ మీకు సింపుల్గా చెప్పాలంటే, పెయింటింగ్ బ్రష్ ఉంటుంది కదా, మనం పెయింటింగ్ చేసేటప్పుడు పెయింటింగ్ బ్రష్ వాడతాం కదా, ఇంత నాజుగ్గా పట్టుకుంటాం. అంత నాజుగ్గా పట్టుకుంటే ఏమవుతుంది అని అంటే, స్లో ఫోర్సెస్ పడతాయి. రైట్? సో అర్థమైంది కదా. బ్రిజిల్స్ అనేవి స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి, మీరు బ్రష్ కొనేటప్పుడు ఈ బ్రష్ ఈ రకంగా ఉంటుంది కదా, ప్యాక్ వెనక భాగం చూసుకోండి. ఎక్స్ట్రా సాఫ్ట్ ఆర్ అల్ట్రా సాఫ్ట్ ఉన్న బ్రష్ కొనుక్కోండి. అప్పుడు ఏమవుతుందంటే, మనం ఫోర్స్ పెట్టడం వల్ల మీ పళ్ళు అనేటివి మనకి అరిగిపోయే అవకాశం అనేది తక్కువ. లేదు ఓవర్ బ్రషింగ్ అంటాం, ఓవర్ బ్రషింగ్ అయినా కూడా, లేదంటే హార్డ్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ తీసుకుంటే ఇట్లా బ్రష్ చేసినప్పుడు ఈ భాగం అనేది అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఉండొద్దు అనుకుంటే కనుక సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్నది తీసుకోండి. సో ఇది బేసిక్గా మనకి బ్రష్ గురించి. బ్రష్లో ఇంకెన్ని రకాలు ఉంటాయంటే, రెగ్యులర్గా మనం చూసే బ్రష్ ఇదొకటి. ఇంకొకటి ఇంటర్ డెంటల్ బ్రష్ అని ఉంటుంది. ఇంటర్ డెంటల్ బ్రష్ అంటే ఏంటంటే, పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకునే బ్రష్. ఎప్పుడన్నా మనకు స్పేసింగ్ ఉండి కానీ, చెవుల ఇన్ఫెక్షన్ ఉండి కానీ ఉందంటే, పళ్ళ మధ్యన ఫుడ్ ఇరుక్కోకుండా క్లీన్ చేసేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఆర్థో బ్రష్ అని ఉంటుంది. ఆర్థో బ్రష్ అనేది ఏంటంటే, మనం బ్రేసెస్ వేసుకుంటాం కదా, బ్రేసెస్ వేసుకున్నప్పుడు క్లీన్ చేయడానికి ఉపయోగపడేది ఆర్థో బ్రష్.
అంటే ఇక్కడ మధ్యలో మనకి బ్రాకెట్‌కి స్పేస్ ఉండేటట్టు కొంచెం బ్రిజిల్స్ చిన్నగా ఉంటాయి ఆ బ్రష్‌లో. సో, అప్పుడు ఏమైతది బ్రేసెస్ ఉన్నా గూడా మనం క్లీన్ జేసుకోవచ్చు. ఇది బేసిక్‌గా బ్రష్ గురించి. నెక్స్ట్ వచ్చేసేసి టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ మీరు ఎనీ టూత్ పేస్ట్ యూజ్ జేయొచ్చు మీకు నచ్చింది. అందులో ఏమి ఇబ్బంది లేదు. బట్ అమౌంట్ ఆఫ్ టూత్ పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము యాక్చువల్‌గా ఏం చేస్తాము అనంటే, మనము ఈ పేస్ట్ పెట్టేటప్పుడు దీన్ని మొత్తం మీద మనము స్ప్రెడ్ చేస్తాం యాక్చువల్‌గా. అట్లా స్ప్రెడ్ చేయకుండా మనం ఏం చేయాలి అనంటే, జస్ట్ ఒక పీనట్ సైజ్ నేనిప్పుడు చూయిస్తాను మీకు. ఆ పీనట్ సైజ్ గనక తీసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతది. ఇట్లుంటది గదా! ఇంత అమౌంట్ ఆఫ్ పేస్ట్ అనేది సరిపోతది మనకి చేయడానికి. అదేదో మనం రెగ్యులర్‌గా ఏం చేస్తాము అట్లా గాకుండా ఇక్కడి నుండి ఇక్కడి వరకు మొత్తం పెట్టేస్తాం ఇట్లా. సో, ఇంత టూత్ పేస్ట్ అనేది మనకు అవసరం లేదు. ఇందులో సగం మనకి వేస్టేజ్‌గానే పోతది. నో నీడ్ టు యూజ్ సో మచ్ ఆఫ్ అబ్రెసివ్ మెటీరియల్స్ కూడా. సో, మీకు జస్ట్ ఒక పీనట్ సైజ్‌లో గనక మీరు తీసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందనేది మీకు కలగదు. సో సో, ఓన్లీ పీనట్ సైజ్ తీసుకొని మీరు బ్రష్ చేసుకుంటే గనక మీకు అలాంటి ఇష్యూ ఉండదు. నెక్స్ట్ వచ్చేసేసి ఏ సర్ఫేసెస్ బ్రష్ చేయాలి? సర్ఫేసెస్ బ్రష్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ వెనకాల భాగంలో మనము 45 డిగ్రీ యాంగిల్‌లో పెట్టి రౌండ్‌గా బ్రష్ చేయాలి. పైన, కింద టీత్ అన్నీ వచ్చేటట్టు. సో, ఈ 45 డిగ్రీ యాంగిలేషన్ అనేది ఎందుకు పెట్టాలంటే, ఈ గమ్ కింద మనకు ఒక 2 స్పేస్ ఉంటది. ఆ స్పేస్‌లో కూడా బ్రిజిల్స్ ఎళ్లి క్లీన్ అయ్యేటట్టు. రైట్? అంతేగాకుండా ఈ ముందల టీత్‌కొచ్చినప్పుడు మాత్రం పైకి, కిందికి బ్రష్ చేయాలి. ఈ రకంగా పట్టుకొని పైకి, కిందికి బ్రష్ చేయాలి. సో దట్ పోతది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏందనంటే, మనము ఈ వెనకాల భాగంలో బ్రష్ చేయడం. ఈ వెనకాల భాగంలో చాలామంది మర్చిపోతారు బ్రష్ చేయడం. ఎందుకంటే, చాలామందికి ఎక్కువ గార గూడా ఎక్కువ ఇక్కడే పట్టే అవకాశం ఉంటది. ఎందుకంటే, ఇక్కడ మనము చాలా వరకు బ్రష్ చేయడం అనేది ఇక్కడ జరగదు. అండ్ రెండవది ఏముంటది అనంటే, ఇక్కడ ఇక్కడ మనకి సలైవరీ గ్లాండ్స్ అంటాం గదా మనము. లాలాజలపు గ్రంథులు అంటాం. అంటే మన నోట్లో సలైవా ఉమ్ము అనేది ఉంటది గదా! అది సీక్రెట్ అయ్యేది. ఇందులో ఉన్న సాల్ట్స్ వల్ల గూడా ఇక్కడ ఈజీగా మనకు గారబట్టే అవకాశం ఉంటది. సో, ఇక్కడ గూడా క్లీన్ జేసుకోవాలి. అంతేగాకుండా పై టీత్ వెనకాల గానీ, ఈ బ్యాక్ టీత్ సైడ్ గానీ అన్నీ క్లీన్ చేసుకోవాలి. సో, ఈ రకంగా మీరు టెక్నిక్ గనక ప్రాపర్‌గా ఫాలో అయ్యి, ప్రాపర్ బ్రష్ గనక చేసుకుంటే, మీకు ఎలాంటి ఇబ్బందనేది ఉండదు. ప్లస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే గనక మీకు ఈజీగా క్లీన్ అయిపోయి, ఒకవేళ ఈ రకమైన టెక్నిక్స్ గనక మీరు వాడితే, మీకు చాలా రకాల దంత సమస్యలనేటివి రావండి. ఎందుకంటే డెంటల్ ట్రీట్మెంట్స్‌లో మేజర్‌గా ఇష్యూస్ వచ్చేటివి మాత్రం ఈ మెయింటెనెన్స్ సరిగ్గా లేకనే. సో, ఈ రకంగా మీరు బ్రషింగ్ టెక్నిక్ గానీ, ప్రాపర్ బ్రష్ గానీ, ప్రాపర్ టూత్ పేస్ట్ మెటీరియల్ గానీ యూజ్ చేసేసి మార్నింగ్ 2 మినిట్స్, ఈవినింగ్ 2 మినిట్స్ కనుక బ్రష్ చేసుకుంటే మీకు ఎలాంటి దంత సమస్యలనేటివి రావు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఆల్రెడీ మాకు కాల్ చేయొచ్చు, టెక్స్ట్ చేయొచ్చు. వి విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెన్ డెంటల్ హాస్పిటల్స్.